ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వ్లాగ్లో అరుణాచలంలో అరుణాచల శివయ్య దర్శనం ఎలా జరిగిందో మీ అందరికీ షేర్ చేస్తాను. అండ్ ఎన్ని గంటలు పట్టింది, ఎంతసేపు క్యూలో నిల్చొని ఉన్నాము, అండ్ స్పెషల్ టికెట్ ఉందా లేదా అనే డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి దాకా చూడండి. సో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ దాంతోపాటు నేను గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, అండ్ వేర్ టు స్టే ఇన్ అరుణాచలం అని 2 వ్లాగ్స్ కూడా పెట్టాను. మీరు ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. సో మనం సూట్ రూమ్ తీసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీ అన్నమాట ఇక్కడ. సో ఇంకా ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అన్నప్పుడు మనం మిస్ చేసుకోం కదా. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసినాం. బ్రేక్ఫాస్ట్ బుఫేలా పెట్టారనమాట. అది కూడా చాలా బాగుంది. నాకు ఇదైతే కొంచెం నచ్చింది ఈ స్టే అయితే. అంటే చాలా నీట్గా ఉంది అండ్ చాలా బాగుంది. ఎవరైనా వస్తే అరుణాచలంకి పక్క ఇక్కడే ఉండండి. ముందు రోజు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల అసలు ఎవరికి నడవడం కరెక్ట్గా రాలేదు. చూడండి నేను ఎట్లా నడుస్తున్నానో. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అందరం కొంచెం అక్కడ హోటల్లోనే కొంచెం బయట చాలా బాగుండే, మేమని కాదు చాలామంది అంతే, అక్కడ చాలా చెట్లు అవి ఇవి ఉండే. అందరూ ఫోటోషూట్స్ కానీ చిన్న వాక్ చేయడం కానీ అది ఇది చేసిండనమాట. అక్కడ చాలా పీస్ఫుల్గా ఉండే ఆ స్టే అయితే. నేను ముందు వీడియోలో చెప్పినట్టు మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడికే వెళ్ళండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది డే మొత్తం అక్కడ ఉంటే. ఏది ఏంటి అది, ఏం చెట్టు డాడీ? అది కాదు ఇది, అది కాదు ఇది, అది అది కూడా కాదు. ఇది కాదు, ఇది వేరే జాతి. ఇది చూడు, దాని ఆకులు ఇట్లుండే. ఇంట్లో సీదా తీరుతున్నావా? ముందు రోజు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల చాలా టైర్డ్ అయిపోయి ఇంకా నెక్స్ట్ డే స్లోగానే స్టార్ట్ అయినాం అనమాట మేము దర్శనం చేసుకోవడానికి. ఇక బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చి ఇలా రెడీ అవుతున్నాము వెళ్ళడానికి. ఫస్ట్ అయితే కార్లో వెళ్దామని ప్లాన్ చేసినాము, బట్ ఇంకా కార్లో వెళ్ళలేదన్నమాట. తర్వాత కార్ ఇక్కడే పెట్టేసి ఆటోలో వెళ్ళినాం అనమాట టెంపుల్ దగ్గరికి. ఎండ అయితే మామూలుగా లేదు. ఇప్పుడే రాజగోపురం దగ్గరికి వచ్చేసి, సో మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి 4 వేస్ ఉంటాయన్నమాట. అంటే 4 గోపురాలు ఉంటాయి కదా. సో మేమైతే రాజగోపురం నుంచి ఎంటర్ అయ్యాము, ఎందుకంటే ముందు రోజు మేము అక్కడికే వచ్చాము కాబట్టి. సో ఇప్పుడు మాకు అది తెలుసు కాబట్టి అక్కడ నుంచి ఎంటర్ అయ్యామన్నమాట. సో ఇదంతా ఇన్సైడ్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ 2 లైన్స్ ఉంటాయి. ఏంటి, ఫ్రీ దర్శనం ఒక లైన్ ఉంటుంది అండ్ 50 రూపీస్ ఒక లైన్ ఉంటుంది. బట్ అక్కడ బోర్డ్ ఏమి ఉండదు, చిన్నగా పెట్టుంటుంది. సో అది మీరు జాగ్రత్తగా చూసుకొని ఎంటర్ అవ్వాలి 50 రూపీస్ లైన్లోకి. ఎందుకంటే 50 రూపీస్ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా మనకి దర్శనంకి ఎన్ని అవర్స్ పడుతుందో గ్యారంటీ లేదనమాట. మాకైతే 4-5 అవర్స్ పట్టింది దర్శనం అవ్వడానికి. అండ్ ఇంకా ఫ్రీ దర్శనం వరకు ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. వాళ్ళకైతే 10-12 గంటలు పడుతుందని విన్నా నేను ఎక్కడో. సో చూడండి, ఇలా క్యూలోకి ఎంటర్ అయిన తర్వాత వన్స్ మేము దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు బయటకు వెళ్ళడానికి ఛాన్సే లేకుండే. సో మా మమ్మీ డాడీకి ఏదో చిన్న వే ఉంటే దాంట్లో నుంచి వాళ్ళని బయటకు పంపించి అక్కడ కూసేపు కూర్చోండి అని చెప్పిన అనమాట. సో పెద్దవాళ్ళకైతే చాలా కష్టమవుతుంది ఆ క్యూలో నిల్చోవడం. ఇది టైమింగ్స్ అనమాట, మీరు స్క్రీన్ షాట్స్ తీస్తే తీసుకోండి. సో ఇదొక ఇన్ఫర్మేషన్ అనమాట. అసలు అంటే దర్శనంకి ఇన్ని అవర్స్ పడుతుందని అసలు గెస్ చేయలేము. సో మీరు ప్రీ ప్లాన్డ్గా 1 డే దర్శనంకి టైం పడుతుంది అన్నట్టుగానే మీ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. ఒకవేళ గిరి ప్రదక్షిణ ప్లాన్ ఉంటే 2 డేస్ ప్లాన్ చేసుకోండి. 1 డే గిరి ప్రదక్షిణ అండ్ 2nd డే దర్శనంకి అనమాట. సో అలా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో ఇంకొక ఇన్ఫర్మేషన్, వన్స్ మనం క్యూలోకి ఎంటర్ అయిన తర్వాత మనకు గైడ్ చేయడానికి ఎవ్వరు ఉండరు. జనరల్గా అన్ని టెంపుల్స్లో ఉంటారు కదా గైడెన్స్ ఇవ్వడానికి, వైట్ డ్రెస్లో కానీ లేడీస్ అయినా శారీస్ కట్టుకొని. బట్ ఇక్కడ అలా ఎవరు ఉండరు అనమాట. మనమే బ్లైండ్గా వెళ్తూ ఉండాలి అనమాట. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చినాము. సో 4 అవర్స్ పట్టింది దర్శనం అవ్వడానికి.
ఇదంతా ఇన్సైడ్ టెంపుల్ అనమాట. మాకైతే 4 అవర్స్ పట్టింది దర్శనం అవ్వడానికి. సో చాలా మంచిగా జరిగింది దర్శనం అయితే, చాలా హ్యాపీగా అనిపించింది. అంతసేపు క్యూలో ఉన్నామా అని కూడా లేకుండా దర్శనం అయిన వెంటనే అదంతా మర్చిపోయాం మేము. ఎందుకంటే ముందు రోజు గిరి ప్రదక్షిణ చేసి ఉండి చాలా అలసిపోయాము. అండ్ ఇప్పుడు ఇక్కడ 4-5 అవర్స్ క్యూలో నిల్చోవడం అంటే అది పెద్ద అడ్వెంచర్ లాంటిది అనుకోవాలి. బట్ స్టిల్ ఇంకా దేవుడి దయ అనుకొని నిల్చున్నాం అనమాట. సో చాలా బాగా జరిగింది దర్శనం అయితే. నిన్న 14 కిలోమీటర్స్ నడిచి ఇప్పుడు 4 అవర్స్ లైన్లో నిల్చొని ఉండేసరికి లెగ్స్ పెయినింగ్ కదా, కుంటున్నావు ఎందుకు? నడుస్తున్నాయా? సో మేము మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్టే, దాని తర్వాత ఇప్పుడు ఈవినింగ్ 5-6 అయిందనమాట దర్శనం అయిపోయేసరికి. సో అందుకోసం డైరెక్ట్ ప్రసాదాల దగ్గరికి వచ్చి నేను ప్రసాదం అయితే తినేసిన. నాకు చాలా అంటే చాలా ఆకలేసింది. సో ఇంకా అలానే టెంపుల్లో కొంచెం సేపు అటు ఇటు తిరిగేసరికి ఈవినింగ్ 7-8 అట్లా అయింది. అండ్ మనకి అక్కడ అన్నదానం ప్రొవైడ్ చేస్తారు టెంపుల్ లోపల. మనకు ఫుడ్తో ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఎక్కడ వెళ్ళినా మనకి ఎక్కడో ఒక దగ్గర అన్నదానం దొరుకుతూనే ఉంటుంది అరుణాచలంలో. అది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. సో ఆ రోజు కూడా అంతే, మేము ఇక్కడ డిన్నర్ ఇక్కడ చేసినాం టెంపుల్ లోపలనే. అది టైమింగ్స్ ఉంటుంది, ఆ టైమింగ్స్ మీరు కనుక్కోండి క్లియర్గా. మేము ఆ టైంకి అయితే అవైలబుల్ ఉండే, సో అందుకే వెళ్ళి మంచిగా ప్రసాదం లాగా స్వీకరించినాం అనమాట అన్నంని. దాని తర్వాత ఇంకా హోటల్కి వెళ్ళిపోయాము. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.